ఇక కలిపిన పిండినైతే ఈ విధంగా ఇడ్లీలు పెట్టాను. చాలా బాగొచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మంచి హెల్తీ రెసిపీ కదా! టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. నార్మల్ ఇడ్లీకి ఈ ఇడ్లీకి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇంకిప్పుడు దీన్నైతే ఇంకా తినేస్తున్నాము ప్లేట్లలో పెట్టుకొని. చాలా మెత్తగా ఉంది, గట్టిగా అట్లా ఏం లేదు. టేస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. నార్మల్ ఇడ్లీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఈ రాగివి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ బాగుండింది. ఇక్కడ నేనైతే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది చట్నీతో తినిన ప్లేట్ ఏంది ఇలా ఉంది అని అనుకోవద్దు. దీన్ని శనగల పొడిను కరివేపాకు కారంతో తింటున్నా. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. హెల్దీ రెసిపీ కదా, అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను తిని మీకు బాగుంది అని చెప్తున్నాను కదా, మా పాపను కూడా అడుగుతున్నాను. నార్మల్ ఇడ్లీ పెద్దగా తినరు, కానీ ఈ ఇడ్లీ అయితే అందరూ ఇష్టంగా తిన్నారండి. అందరినీ అది పనిగా అడిగాను ఎలా ఉంది ఏంటి అని. బాగుందని చెప్పారు.